Today we perform a drama about Matapu Mangamma. పనులన్నీ అయిపోయాయా? అయిపోయాయి అమ్మగారు. ఇది వచ్చిన తలనొక్కుతురా? వస్తున్నా అమ్మగారు. ఎంతసేపు పని పని పని. రోజుకి 15 గంటలు పనుకుంటే సన్ను తెరితే అసలు కాళ్ళ నొక్కు తలనొక్కు అంటానే ఉంటుంది. ఈసారి ఆ తలకు బదులు పీక నొక్కేస్తూ పోదు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఇది నా పీక, ఇది నా తల కాదు, ఇది నా తల. సరే సరే అమ్మగారు, పొరపాటు అయిపోయింది. ఎవరు వచ్చినారు? తలుపు తీపో. సరే అమ్మగారు. మీరు ఎవరి కోసం వచ్చారు? మా అమ్మగారి కోసం వచ్చారా, లేకపోతే నీ కోసం వస్తామా? సరే సరే, మీ పేర్లు చెప్పండి. షీలా, ఆలియా. షీలా ఆలియా, షీలా ఆలియా. అమ్మగారు మీకోసం ఎవరో చీలా తాళ వచ్చినారు. అమ్మగారు చీలా తాళ వాళ్ళు ఎవరు? ఆ పేరు బాగా కనుక్కొని రాబో, లేకపోతే నేను పనిలో నేను తీసేస్తా. సరే అమ్మా, మీ పేర్లు బాగా చెప్పండి అమ్మా, లేకపోతే మా అమ్మగారు పనుల నుంచి తీసేస్తారంట. షీలా షీలా షీలా, ఆలియా ఆలియా ఆలియా, షీలా షీలా ఆలియా ఆలియా, లీలా లీలా లీలా, కాలా 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 వచ్చినారు అమ్మగారు. ఓ, నా ఫ్రెండ్స్ షీలా ఇంకా ఆలియానా? అలాంటి పేరు ఏదో చెప్పారమ్మగారు. అయితే వాళ్ళని మర్యాదగా తీసుకొని రాపో. సరే అమ్మగారు ఏం చెప్పింది ఈడ్చుకొని తీసుకున్నా. సరే, ఎందుకే వాళ్ళని అలా ఈడ్చుకొని తీసుకొని వచ్చావు? అమ్మగారు మీరే కదమ్మగారు చెప్పింది ఈడ్చుకొని తీసుకురమ్మని. వస్తే తింగరి, నేను మర్యాదగా తీసుకొని రమ్మన్నానే. పొరపాటు అయిపోయింది అమ్మగారు. ఇంకేంటి సంగతులు? అలా ఎందుకు అలా చేతి తీసేసావు? అమ్మగారు చీరంతా దుమ్ము దుమ్ము ఉంది అమ్మగారు. అమ్మగారు బట్టలు పాడైపోతాయని తీసి తుడుస్తున్నాను అమ్మగారు. సరే సరే, షాపింగ్ వెళ్దామా? సరే పోదాం. వస్తే మంగమ్మ. ఏంటమ్మగారు? మేము ముగ్గురం షాపింగ్ వెళ్తున్నాము. షాపింగ్ వెళ్ళి వచ్చే లోపల పెనాల్తో ఇల్లు శుభ్రం చేసి నూనెతో వేడి వేడి పకోడీలు చేసి పెట్టు. సరే అమ్మగారు. అమ్మగారు ఏం చెప్పింది? పెనాల్తో పకోడీలు చేయమని, నూనెతో ఇల్లు తోడు. సరే. వచ్చేసిన ఏంటమ్మగారు పడిపోయారు? ముందు నన్ను లేపే. ఏంటమ్మగారు నన్ను కూడా పడేశారు? ఎందుకు తుడిచావే నువ్వు ఇల్లు? అమ్మగారు మీరే కదమ్మగారు చెప్పింది నూనెతో ఇల్లు తొడవమని. నేను పెనాలతో ఇల్లు శుభ్రం చేయమన్నానే. పొరపాటు అయిపోయింది అమ్మగారు. సరే, ఆకలి వేస్తుంది, వేడి వేడి పకోడీలు తీసుకుని రాపో. సరే అమ్మ. ఏమైంది అమ్మగారు కట్టేశారు? ఎందుకు చేసావే నువ్వు? అమ్మగారు మీరే కదా అమ్మగారు చెప్పిన పెనాలతో పకోడీలు చేయమని. వచ్చే తింగరు నేను నూనెతో పకోడీలు చేయమన్నానే. పొరపాటు అయిపోయింది అమ్మగారు. సరే, మీకు జ్యూస్ కావాలా, టీ కావాలా? అమ్మా ఏం వద్దమ్మా, నువ్వు చేసిన మర్యాదలక కొంచెం చల్లగా నీరు తీసుకురా అమ్మా. సరే అమ్మగారు. వాళ్ళకి గాజు గ్లాసులో తవ్వాలి, అలాగే స్టీల్ గ్లాసులో తవ్వాలి. నా ఫ్రెండ్స్ నీకు ఏమైనా పేదవాళ్ళ కనిపిస్తున్నారా? గాజు గ్లాసులోనైతే పూల పూల గ్లాసులో తవ్వాలి, సాదా గ్లాసులో తవ్వాలి. పూల పూల గ్లాసులు అంతే. సరే అమ్మగారు. పూల పూల గ్లాస్ చాలా ఖరీదు కదా అమ్మగారు, వీళ్ళు పగల కొట్టేస్తే. ఏంది ఇదేనా మీ మర్యాద? మీరు తేకుండా మేము పని మనిషి కూర్చొనేసింది. ఎందుకు కూర్చొనేసావు? అమ్మగారు మీరే కదా అమ్మగారు చెప్పింది కూర్చొని నోరు మూసుకొని కూర్చోమని. సరే వెళ్ళి తీసుకొని రాపో. ఇదేనా మీ మర్యాద? ఇలాగైనా నీరు తెచ్చేది? ఈ తింగరి పని మనిషి ఉన్నంత వరకు ఇంట్లో అడిగే పెట్టము. నాకేం బాధ? అమ్మగారు ఇప్పుడు నీళ్ళు చేసేది అమ్మగారు.
అమ్మగారు మీరే కదా అమ్మగారు చెప్పింది నన్ను ఎత్తినేయమని. అమ్మగారు మా అమ్మగారు నేను ఇంట్లో నేను ఎందుకు నేను కోల్పోయాను.